హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం ఊనన్న కథ అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకి 7 కొడుకులు. 7గురిలో పెద్ద కొడుకు గూనివాడు. అంచేత 6 తమ్ములు అన్నని గూనన్న అని పిలిచేవాళ్ళు. అతన్ని చూస్తే తమ్ములకెవరికీ సరిపడేది కాదు. కొంతకాలానికి పెద్దమ్మ తన 7 కొడుకులకి పెళ్ళిళ్ళు చేసింది. పాపం మన గూనన్న కర్మానికి తగ్గట్టు పెళ్ళాం కూడా గూనిదే వచ్చింది. ఇది చూసి తమ్ములు ఇంకా ఎగతాళి చేయటం మొదలెట్టారు. అయినా గూనన్న ఏం చేస్తాడు? వాళ్ళు ఎన్ని అన్నా ఎదురు చెప్పకుండా ఊరుకునేవాడు. మరికొంతకాలానికి అన్నదమ్ములందరూ భాగాలు పంచుకున్నారు. పెద్దమ్మకి 7 గేదెలు కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఒక గేదె గూనిది. పాపం గూనన్న భాగంలో గూనిగేదే వచ్చింది. తను తన పెళ్ళాం గూనివాళ్ళు అయినప్పుడు ఇక గేదె మాత్రం గూనిదైతే తప్పేముంది అనుకుని గూనన్న దాంతోనే తృప్తిపడి ఊరుకున్నాడు. పెద్దమ్మకి కూడా గూనన్న అంటే గిట్టేది కాదు. అంచేత భాగాలు పంచుకున్న తర్వాత పెద్దమ్మ మిగిలిన 6 కొడుకుల వైపే చేరింది. గూనన్న తన గూని పెళ్ళాంతోటి గూనిగేదెతోటి వేరే కాపురం ఉంటున్నాడు. కొంతకాలానికి వారికి పండంటి మగపిల్లవాడు పుట్టాడు. పిల్లాడు మాత్రం గూని లేకుండా చక్కగా అందంగా పుట్టాడు. ముద్దులు మూటకట్టే ఆ పిల్లవాడిని పెంచుకుంటూ తమ గూనిగేదెను మేపుకుంటూ పాలమ్ముకుని జీవించేవారు గూనన్న దంపతులు. రోజు పాలు పితకడం గూనన్న వంతు. గేదె గూనన్న పెళ్ళాన్ని దగ్గరకే రానిచ్చేది కాదు. ఇలా ఉంటుండగా ఒక రోజున గూనన్న ఏదో పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. మరి తను ఊరికి వెళితే పాలు ఎవరు పితుకుతారు? అందుకని ఆ పని తన తమ్ముళ్ళో ఎవరికైనా అప్పజెబుదామనుకున్నాడు. అనుకుని పెళ్ళాన్ని పిలిచి, ఏమే, నేను ఊరికి వెళుతున్నాను. మళ్ళీ 2 రోజుల్లో తిరిగొస్తాను. ఈ 2 రోజులు పాలు పితకటానికి నా తమ్ముళ్ళనెవరినైనా రమ్మను అని చెప్పి గూనన్న ఊరికి వెళ్ళిపోయాడు. సరేనని గూనన్న పెళ్ళాం తన మరుదుల్లో ఒకరిని పిలిచి పాలు పితికి పెట్టమని అడిగింది. సరేనన్నాడు మరిది. అప్పుడు గూనన్న పెళ్ళాం ఒక్కొక్కటి 3 సేర్లు పట్టే 3 తప్పేళాలు మరిదికిచ్చింది పాలు పితకటానికి. మరిది పాలు పితకటం మొదలెట్టాడు. 3 తప్పేళాలు నిండిపోయినాయి. ఇంకా పాలు ఉన్నాయి. ఇంతలోనే గూనన్న పెళ్ళాం వచ్చి, ఇంక చాలు బాబు, మిగిలిన పాలు దూడకి వదిలెయ్యి అంది. ఇది వినేసరికి మరిది ఆశ్చర్యపోయాడు. ఎంచేతనంటే తమ గేదెలన్నీ కూడా సేరుకు మించి పాలు ఇవ్వటం లేదు. అలాంటిది ఒక గూని గేదె 9 సేర్ల పాలు ఇచ్చింది. పైగా ఇంకా ఇస్తూ ఉంటే గూనన్న పెళ్ళాం దూడ తాగుతుంది, వదిలెయ్యమంటోంది. అసలే గూనన్న అంటే గిట్టదు గదా. పైగా ఇది చూసేసరికి గూనన్న తమ్ముడికి ఎక్కడలేని ఓర్వలేని తనం వచ్చేసింది. ఎలాగైనా గూనన్న గేదెని చంపేయాలనుకున్నాడు. ఇలా అనుకోవటమే తడవుగా తన మిగతా 5 అన్నల దగ్గరికి పోయి, చూసారర్రా, మన గేదెల్లో ఒకటి కూడా సేరుకు మించి పాలివ్వటం లేదు. అలాంటిది మన గూనన్న గేదె ఇవ్వాళ 9 సేర్లకు పైగా పాలిచ్చింది. ఎలాగైనా దాన్ని చంపేయాలి అని చెప్పాడు. వాళ్ళు సరేనంటే సరేనన్నారు. మర్నాడు పొద్దున్న మళ్ళీ మరిది వచ్చాడు పాలు పితికిపోవటానికి. పాలు పితికిన తర్వాత అతను గూనన్న పెళ్ళాంతో, వదినా వదినా, మా గేదెల్ని పొలం తోలుకు వెళ్తున్నాం. నీ గేదెని కూడా తీసుకెళ్ళమన్నావా అని అడిగాడు. పాపం ఆ వెర్రిబాగుల దానికి తన మరుదులు పన్నిన కుట్ర ఏమి తెలుసు? అంచేత, అలాగే నాయనా, మీరు మేపుకొస్తానంటే నేను కాదంటానా? తీసుకెళ్ళు అని గేదెను పంపింది. ఈలోగా మిగిలిన 5 తమ్ముళ్ళు ఊరి బయట ఒక అడవి ఉంటే అందులో ఒక పెద్ద గొయ్యి తవ్వి దాన్నిండా సీసా పెంకులు, మేకులు అవి పాతి సిద్ధంగా ఉన్నారు. కాసేపటికి గూనిగేదెని తీసుకుని 6వాడు వచ్చాడు. 6 చేరి పాపం ఆ గూనిగేదెని గొయ్యిలోకి తోసేశారు. గాజు పెంకులు అవి గుచ్చుకుని గేదె ఒళ్ళంతా రక్తం వరదలుగా కారిపోతోంది.
ఈ విధంగా వాళ్ళు తమ అన్న మీది కసిని పాపం నోరులేని ఆ మూగజీవి మీద తీర్చుకున్నారు. ఇక్కడిలా ఉండగా పొరుగురు వెళ్ళిన గూనన్న ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన సంగతంతా తెలుసుకుని తన గేదెని వెతుక్కుంటూ బయలుదేరాడు. వెతుకుతూ వెతుకుతూ చివరికి గేదె ఉన్న గోతి దగ్గరికి వచ్చాడు. గూనన్న వస్తున్న అలికిడి విని మిగతా 6 తమ్ముళ్ళు ఉడాయించారు. గోతిలో గేదె కనిపించింది. పాపం గూనన్న చాలా విచారించాడు. ఇదంతా తన తమ్ముళ్ళు చేసిన మోసమేనని గ్రహించి ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత ఒక చర్మకారుణ్ణి పిలిచి గేదెని బయటికి తీయించాడు. చర్మం వాడికి ఇచ్చేసి మాంసం అంతా బస్తాల్లోకెత్తి కుట్టించి ఒక గుర్రం మీద వేసుకుని బయలుదేరాడు. అలా పోయి పోయి ఒక చెట్టు నీడన ఆగి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో ఒక వర్తకుడు గుర్రం మీద ఏవో బస్తాలు వేసుకుని ఆ దారి వెంటే వచ్చాడు. గూనన్నని చూసి దిగాడు. మీ దేవూరు అంటే మీ దేవూరు అని, నీ బస్తాల్లో ఏమున్నాయి అంటే నీ బస్తాల్లో ఏమున్నాయి అని ప్రశ్నించుకున్నారు. తర్వాత ఇద్దరూ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని పడుకున్నారు. గూనన్న మాత్రం నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకున్నాడు. వర్తకుడు కాసేపట్లో నిద్రపోయాడు. వెంటనే గూనన్న తన గుర్రాన్ని, మాంసం బస్తాల్ని అక్కడే వదిలేసి వర్తకుడి గుర్రం మీద అతని రూపాయల బస్తాలతో ఉడాయించాడు. వర్తకుడు లేచి చూసుకుని జరిగిన మోసానికి చాలా విచారించాడు. గూనన్న రూపాయల బస్తాలతో ఇంటికి చేరాడు. గూనన్న పెళ్ళాన్ని పిలిచి, ఒసేయ్, మా తమ్ముళ్ళ ఇళ్లకు పోయి ఎవరి దగ్గరైనా కొంచెం ఉంటే పట్టుకురా, రూపాయలు కొలిచి మళ్ళీ ఇచ్చేద్దాం అన్నాడు. సరేనని గూనన్న పెళ్ళాం ఒక మరిది ఇంటికి వెళ్ళి కొంచెం ఇమ్మని అడిగింది. గూనన్న ఏమి కొలుస్తాడో తెలుసుకోవాలని మరిది కొంచెం అడుగున చింతపండు పెట్టి ఇచ్చాడు. గూనన్న రూపాయలు కొలిచి కొంచెం తిరిగి ఇచ్చేశాడు. కొంచెం అడుగున చింతపండు ఉండటం చేత ఒక రూపాయి కాసు దానికి అతుక్కుంది. అది చూసి గూనన్న తమ్ముడు ఆశ్చర్యపోయి ఈ గూనన్నకి కుంచాలతో కొలిచేంతగా రూపాయలు ఎక్కడివో తెలుసుకోవాలనుకుని వచ్చి గూనన్నని అడిగాడు. ఒరేయ్, మీరు కుట్ర పన్ని నా గేదెని చంపారు కదా, అయినా నేను మాత్రం తెలివి తక్కువవాడినా? గేదె మాంసం అంతా ముక్కలు ముక్కలు చేసి బస్తాలకెత్తి ముక్క రూపాయి చొప్పున అమ్ముకొచ్చాను అని చెప్పాడు. తమ గేదెల్ని కూడా చంపి వాటి మాంసం కూడా ముక్క రూపాయి చొప్పున అమ్ముకోవచ్చు గదా అనుకుని మిగతా 6 తమ్ముళ్ళు తమ గేదెల్ని బలవంతాన చంపి వాటి మాంసం 6 బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు. ఊళ్ళో వాళ్ళు బస్తా ఎలా అని అడిగారు. ఇలా అడిగేసరికి వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, మా అన్న ముక్క రూపాయి చొప్పున అమ్ముకొస్తే మీరు బస్తా ఎంతని అడుగుతున్నారేమిటి అన్నారు. ఆఖరికి ఎలాగైతేనేం బస్తా రూపాయి చొప్పున 6 బస్తాలు 6 రూపాయలకి అమ్ముకుని ఇంటికి వచ్చారు. గూనన్న తమని ఇలా మోసం చేసినందుకు ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నారు. 6 చేరి ఆ రాత్రికి గూనన్న ఇల్లు తగలబెట్టాలనుకున్నారు. ఈ సంగతి ఎలాగో గూనన్న చెవిన పడ్డది. తన ఇంటో సామానుతో సహా పెళ్ళాన్ని, పిల్లాణ్ణి కూడా తీసుకుని ఊరి బయట అడవికి చేరుకున్నాడు. గూనన్న అటు పోగానే అతని 5 తమ్ముళ్ళు వచ్చి గూనన్న ఇంట్లోనే ఉన్నాడనుకుని వెంటనే ఇంటికి నిప్పంటించి, చావరా గూనన్న, ఇవాళ్టితో నీకీ భూమి మీద రుణం తీరింది. మమ్మల్ని మోసం చేసినందుకు నీకిదే శాస్తి అని చంకలెగరేసుకుంటూ తమ ఇళ్లకు చేరుకున్నారు. తెల్లారింది. గూనన్న పెళ్ళాంతో పిల్లాడితో తిరిగొచ్చాడు. ఇల్లు కాలి బూడిదైపోయి ఉంది. మరో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. కర్రా గిర్రా కాలగా బొగ్గులు మిగిలినాయి. గూనన్న ఆ బొగ్గులన్నీ మళ్ళీ బస్తాల్లోకి నింపి మళ్ళీ ఇదివరకట్లాగానే ఊళ్ళోకి గుర్రం మీద బయలుదేరాడు. గూనన్న అదృష్టం కొద్దీ ఈసారి కూడా ఆ వర్తకుడు గుర్రం మీద రూపాయల సంచులు వేసుకుని వస్తూ కలిశాడు. వాడు గూనన్నని చూసి గుర్తుపట్టి పోయినసారి తనని మోసం చేసినందుకు పట్టరాని కోపంతో పళ్ళు పటపటా కొరికాడు.
అయితే గూనన్న అతనికి క్షమాపణ చెప్పుకుని, నేను నిన్ను కావాలని మోసం చేయలేదు అని తన కథంతా చెప్పాడు. అంతా విన్న వర్తకుడు అతని మీద జాలిపడి అతనికి సాయం చేయటానికి ఒప్పుకున్నాడు. ఈసారి స్నేహపూర్వకంగానే తన రూపాయల మూటలు గూనన్నకిచ్చి బొగ్గుల మూటలు తీసుకున్నాడు. తాను దూరదేశాలు, దూర ప్రాంతాలు ప్రయాణిస్తానని, బొగ్గులు దొరకని చోట వాటిని ఎక్కువ ధరకు విక్రయిస్తానని చెప్పాడు. క్రితంసారి బస్తాలు మారినప్పుడు చేసేది లేక తాను మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ గొడ్డు మాంసం అమ్మానని, పెద్దగా లాభం రాకపోయినా నష్టం మాత్రం రాలేదని చెప్పాడు. అంతా విని గూనన్న ఈసారి తనకు వచ్చే లాభంలో తప్పకుండా సగం ఇస్తానని చెప్పాడు. గూనన్న తన పెళ్ళాం బిడ్డలతోనూ రూపాయల బస్తాలతోనూ తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ తమ్ములను అడిగి కొంచెం పట్టుకురమ్మని భార్యని పంపాడు. తమ్ములంతా పరిగెత్తుకుంటూ వచ్చి, ఈసారి ఎలా సంపాదించావు ఇన్ని రూపాయలు? అసలు నువ్వు బతికెలా ఉన్నావు? నిన్ను ఇంట్లో పెట్టి తగలబెట్టాం కదా అని అడిగారు. ఒరేయ్, నేనేనా వెర్రివాడిని? మీరు ఇల్లు తగలబెట్టాలని పథకం వేసుకున్న సంగతి నాకు ముందే తెలిసి జాగ్రత్త పడ్డాను. తర్వాత ఇల్లు కాలగా మిగిలిన బొగ్గులు బస్తా 100 రూపాయల చొప్పున అమ్మేశాను అని చెప్పాడు గూనన్న. పాపం ఇదంతా నిజమేనని నమ్మారు తమ్ములు. తమ ఇళ్ళు కూడా తగలబెట్టుకుని ఆ వచ్చిన బొగ్గులన్నీ బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు. కానీ ఎవరినడిగినా బస్తాకి రూపాయి కంటే ఎక్కువ ఇవ్వం అనేవాళ్లే. ఈసారి కూడా మనకి టోపీ వేశాడు వీడి తాడు తెగ అని గూనన్నని తిట్టుకుని ఆరుగురు తమ బస్తాలు రూపాయి చొప్పునే అమ్ముకుని ఇళ్లకి చేరుకున్నారు. మళ్ళీ ఆలోచనలు ప్రారంభించారు గూనన్నని ఎలాగైనా చంపాలని. ఆ రోజు రాత్రి గూనన్న నిద్రపోతుండగా ఈ ఆరుగురు తమ్ములు చేరి గూనన్నని ఒక పెట్టెలో పెట్టి తాడు బిగించి ఆ ఊరి పక్కగా ఒక ఏరు ఉంటే అందులో పారేయటానికి మోసుకుపోసాగారు. పెట్టెని కొంత దూరం మోసుకు వచ్చేసరికి వాళ్ళకి దాహం వేసింది. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమోనని ఆరుగురు పెట్టెని అక్కడ పెట్టి నీళ్ల కోసం బయలుదేరారు. వాళ్ళు అటు వెళ్ళిన కాసేపటికి ఒక గొల్లవాడు మేకల్ని మేపుకుంటూ అక్కడికొచ్చాడు. పెట్టెలో ఉన్న గూనన్న వద్దంటే పెళ్ళి, వద్దంటే పెళ్ళి అంటూ ఉన్నాడు. ఇది విని గొల్లవాడు పెట్టె తెరిచి చూసి, ఎవరు నువ్వు? దీంట్లో ఎందుకున్నావు అని అడిగాడు. నా అన్నలు నాకు పెళ్లి చేయాలని పట్టుబట్టారు. నాకు పెళ్లి చేసుకోవాలని ఏమాత్రమూ లేదు. అయినా నన్ను బలవంతాన ఇందులో పెట్టి ఈ పక్క ఊళ్ళో ఉన్న ఓ అమ్మాయికిచ్చి నన్ను పెళ్లి చేద్దామని తీసుకెళ్తున్నారు అని చెప్పాడు గూనన్న. నీకు పెళ్ళి అక్కర్లేదని ఉంది కదా, నాకు పెళ్ళి కావాలని ఉంది. నీ బదులు నేను ఈ పెట్టెలో కూర్చుంటాను అన్నాడు గొల్లవాడు. గూనన్నకి అంతకంటే ఇంకేం కావాలి? గొల్లవాణ్ణి పెట్టెలో పెట్టి తాడుతో బిగించి తను మేకల్ని తోలుకుపోయి వర్తకుణ్ణి కలుసుకున్నాడు. ఈలోగా గూనన్న ఆరుగురు తమ్ములు తిరిగొచ్చి పెట్టెని మోసుకుపోయి, చావరా గూని వెధవా అంటూ ఏట్లో పడేసి ఇంటికి బయలుదేరారు. గొల్లవాణ్ణి పెట్టెలో పెట్టి ఏట్లో పడేసి వాళ్ళటు వెళ్ళగానే వర్తకుడు గూనన్న కలిసి ఏట్లోంచి వాణ్ణి బయటికి తీశారు. వాడు తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అప్పుడు గూనన్న దాచకుండా తన కథంతా చెప్పి కాసేపు నీ మేకలు అరువివ్వమని ఆ గొల్లవాణ్ణి సాయం కోరాడు. గొల్లవాడు సరేనన్నాడు. గూనన్న మేకల్ని మేపుకుంటూ ఇంటికి పోసాగాడు. దారిలో గూనన్న మేకలు తోలుకుంటూ తన ఆరుగురు అన్నలకు ఎదురైనాడు. నిన్ను ఏట్లో పడేశామే, మళ్ళీ ఎలా వచ్చావు? ఈ మేకలు ఎలా వచ్చినాయి అని అడిగారు. మీరు నన్ను ఏట్లోకి తోసిన తర్వాత పెట్టెలో ఉండే బుడుంగో మేక, బుడుంగో మేక అంటూ ఉన్నాను. అలా 10 సార్లు అనేసరికి పెట్టె ఒడ్డుకు కొట్టుకొచ్చి ముక్కలు ముక్కలుగా పగిలింది. పగిలిన ఒక్కో ముక్క ఒక్కో మేక అయింది అని చెప్పాడు గూనన్న. ఈసారి కూడా నిజమేనని నమ్మారు గూనన్న తమ్ములు. అయితే మమ్మల్ని కూడా ఒక పెద్ద పెట్టెలో పెట్టి ఏట్లో పడేస్తావా? మాకు చాలా మేకలు వస్తాయి
అని అడిగారు. ఊనన్న సరేనని ఒక పెద్ద పెట్టె చేయించి 6 తమ్ముల్ని అందులో పెట్టి తాడుతో బిగించి ఒక బండి మీద ఏటి దగ్గరికి తీసుకుపోయి అందులో పడేశాడు. అయితే మానవత్వం గల గూనన్న తన తమ్ముళ్ళు ఏట్లో పడిన సంగతి వల్లవాడి ద్వారా వారి పెళ్ళాలకు కబురు పంపించాడు. తాను మాత్రం ఈలోగా ఆ ఊళ్ళో ఉండక తన భార్యను కొడుకును తీసుకుని ఆ ఊరు వదిలి దూరంగా ఉన్న మరో ఊరు చేరుకుని అక్కడ కొత్త జీవితం ప్రారంభించాడు. ఊనన్న తన దగ్గరున్న సొమ్ముతో గేదెల్ని కొని పాడి చేసి పాల వ్యాపారం చేయసాగాడు. ఆ గేదెల్ని కొన్న సంతలోనే అతనికొక గూనిగేదె కూడా కనిపించింది. వెంటనే అతనికి తన చనిపోయిన గూనిగేదె గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి. ఆలోచన లేకుండా ఆ గూనిగేదెను కూడా కొనుగోలు చేశాడు. ఆ గేదెను ఎంతో ఆదరంగా, అభిమానంగా సాకుతూ తన పాత గేదెను అందులో చూసుకోసాగాడు. అయితే చిత్రమో విచిత్రమో ఏమో కానీ ఈ గూనిగేదె కూడా పాత గేదెలాగే 9 సేర్ల పాలివ్వసాగింది. ఇది చూసి గూనన్న దంపతులు ఎంతో సంతోషించారు. ఇలా కష్టపడి పనిచేసి గూనన్న ఎంతో ధనవంతుడయ్యాడు. తన కష్టాలు తీరడానికి ఎంతో సాయం చేసిన వర్తకుణ్ణి, గొల్లవాణ్ణి మేలుమరువక వారితో ఎప్పుడూ స్నేహంగా ఉండేవాడు. ఇదండి గూనన్న కథ అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.